అంటే స్వయంగా ఈమెనే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. రెడ్డిలంతా ఏకమయ్యి మా బీసీలను తొక్కేస్తున్నారని చెప్పి. ఎట్లా చూడాలంటారు ఈ కామెంట్స్? ఉండొచ్చు. ఆమె ఆ పార్టీలో అదే ఉద్దేశంతో ఆమె మాట్లాడిండొచ్చు. ఇప్పుడు మంత్రిగా ఉండి ఆమెకు ఆ పరిస్థితి ఉందంటే, మామూలు ఎమ్మెల్యేల పరిస్థితి ఏముంటది? మామూలు కార్యకర్తల పరిస్థితి ఏముంటది? ఆ! ఏముంటది చెప్పండి? ఒక మంత్రిగా ఉండి ఆమె కూడా డేర్. భయపడదు గట్టిగా మాట్లాడుతది. ఆమెకే ఆ పరిస్థితి ఉందండి. ఇప్పుడు కొండా మురళి గారు ఆయన ధైర్యంగా మాట్లాడు. ఆ! ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తుండా? లేపోతే అవతల ఇంకో శక్తి చేస్తుందా? లేపోతే అసలు రేవంత్ రెడ్డికి, కొండా సురేఖకి మధ్య ఎక్కడ చెడిందంటారు? నేను అనుకుంటా చెడిందంతా రేవంత్ రెడ్డి గారి కన్నా ఆయన కన్నా ఇంపార్టెంట్ ఏందంటే, అక్కడ టెండర్‌ల విషయం ఉంటది. హ్మ్. అక్కడ డబ్బుల పంచాయతీ ఉంటది. సమ్మక్క సాధక టెండర్‌లో పొంగులేటి గారి మనసులో ఎయడం, ఆళ్ళ మనసులకే కాంట్రాక్ట్ ఇప్పియడం, వీళ్ళ వ్యతిరేకులకు కాంట్రాక్ట్ ఇప్పియడం, వాళ్ళని బలంగా చేయడం, ఆయన పనులు గ్రిప్‌లో మంజూరు పెట్టుకోవడం, చేయడం గూడా. పనులు మంజూరు చేయడం, టోటల్‌గా ఆళ్ళ గ్రిప్‌లో పెట్టుకోవడం హ్మ్. చూస్తుంటే, వీళ్ళకి వరంగల్ జిల్లా అంటే వరంగల్ జిల్లాలో ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడుండి ఆధిపత్యం. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒకరి నాయకత్వం ఉంది. ఆ జిల్లా వాళ్ళే. హ్మ్. ఆ జిల్లాలో ఇంకో జిల్లాలో వచ్చి నడుపుతుంటే నడవదు. హ్మ్. ఇప్పుడు ఊరు పట్టెలో ఊరు కావలికారంటారు అట్లా. మన ఊర్లో. అది శాస్త్రమే ఉంది. అయితే వేరే జిల్లాడొచ్చి నడుపుతామంటే ఒప్పుకోరు. మేమేం లేమా మనుషులం. హ్మ్. మాకేం దమ్ము లేదా? మేమేం మన మనుషులం కాదా? ఎట్లా అని చెప్పి అనుకుంటున్నారు. హ్మ్. అట్లా ఆధిపత్య పోరు ఇదంతా. ఒక జిల్లా మీద ఇంకో జిల్లా ఆధిపత్య పోరులో ఇది జరిగిందని అనిపిస్తోంది. అయితే కొండా సురేఖ ఓఎస్‌డి సుమంత్‌ని పిలిపించింది రోహిన్ రెడ్డి అని అంటున్నారు. గన్నిచ్చింది రేవంత్ రెడ్డి అని అంటున్నారు బెదిరింపులకి. ఈ ఎపిసోడ్ అంతా గూడా మీరు అబ్జర్వ్ చేసిందేంటి? ఇప్పుడు ఎవరైతే ఆ పేరు చెప్పిర్రో మీరు, ఆయన ముఖ్యమంత్రి గారేమో ఉంటాడు. మరి ఆయననే సెటిల్‌మెంట్ జేషిండు. హ్మ్. అసలు ఏందనేది బయట చెప్తే బావుంటది. ఆమె కూడా అంటే కొద్ది కొద్దిగా ఇదంతా చూస్తుంటే ఒక పక్కా ప్లాన్ ప్రకారం అనిపిస్తుందా? కూతురుకు మొత్తం విషయాలు తెలిసిలేకుంటది. ఆమె హ్మ్. ఏందంటే మా ఇంటికొస్తారు ఆ పోలీసులు ఏమనుకుంటున్నావు? అని హ్మ్. అట్లా భయపడింది. హ్మ్. అసలు విషయము వీళ్ళకి తెలుసు. అసలు విషయం. ఇప్పుడు అసలు విషయం ఈమె చెప్పడానికొస్తే చెప్పనియ్యరిప్పుడు. హ్మ్. పార్టీ పరువు పోతదాయె బాబు! హ్మ్. దండం పెడతాం ఆగండి. మీ మంత్రి పదవి ఏం పోదు గానీ, మేమేం చూసుకుంటామని చెప్తారిప్పుడు. ఎందుకంటే ఆమె చెప్పిందనుకో మొత్తం బయట పడిపోతది. ఈ కాంట్రాక్ట్ నీవు తీసుకో, ఈ కాంట్రాక్ట్ నీవు తీసుకో, ఇది నీవు తీసుకో, ఈ భూములు నీవు తీసుకో, ఈ హ్మ్. పంచాయతీ నీవు తీసుకో. డిపార్ట్‌మెంట్ వారీగా పంచుకున్నారు. పంచుకొని కొత్త గవర్నమెంట్ భూములు కూడా మారిపోతున్నాయి. ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి కూడా అక్కడ ఎవరంతకు వాళ్ళు అంతే. వాళ్ళ ఇష్టం లేదుగా. ఇష్టానుసారంగా ఎవరంతకు వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్తే ఇనాలా? హ్మ్. లేదని లేదు. ముఖ్యమంత్రి గారు చెప్తే ఆఫీసర్‌లు ఇంటరు. హ్మ్. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇనాలని లేదు. ఎమ్మెల్యేలే కోట్ల కేసేస్తున్నారు.